ఇప్పుడు ఈ యొక్క బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఉండాలి అంటూ మొదటి నుంచి కూడా కోరుకుంటున్నటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మనతో ఉన్నారు. ఈ పొత్తుకు ప్రధానమైనటువంటి కారణం రఘురామకృష్ణరాజు అనే చెప్పొచ్చు. ఆయన కూడా మొదటి నుంచి కూడా ఈ పొత్తులో భాగస్వామి అయ్యారు. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ఆయన కూడా అమిత్ షా నివాసానికి దగ్గరకు వచ్చారు. కంగ్రాచులేషన్స్ రాజు గారు, మొత్తానికి మీరు చెప్పినట్టుగానే పొత్తు ఖరారు అయిపోయింది. 3 పార్టీలు కూడా వస్తున్నాయి. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా 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 ఆనందంగా ఉంది. ఈరోజు డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రానికి మరొక దీపావళి లాగా, ఎందుకంటే త్రిమూర్తులు కలిశారు, త్రిశూలదారులై బయలుదేరతారు. డెఫినెట్గా వాళ్ళ వెన్నంటికి సైన్యాధిపతిగా మేము ఉంటాం. సో రాష్ట్రానికి ఇన్నాళ్ళు పట్టిన దరిద్రం వదిలించడానికి రంగం సిద్ధమైంది. ఆ కళ 50-60 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. సో రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్రాభివృద్ధి దృష్ట్యా ఈ యొక్క పొత్తు కుదిరింది అనుకోవచ్చా? కేవలం రాష్ట్ర సంక్షేమం కోసం భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా అవసరం కాబట్టి వారిని కూడా భాగస్వాములుగా చేసుకుంటే రాష్ట్రానికి మంచిది. గతంలో కూడా 2014 నుంచి 19 మధ్యన జరిగిన అభివృద్ధి అంతా కూడా సర్వనాశనం అయిపోయింది ఈ 5 ఏళ్లలో. సో కాబట్టి మళ్ళీ తిరిగి అభివృద్ధి రావాలి అంటే ఈ ముగ్గురు, అప్పట్లో కళ్యాణ్ గారు పోటీ చేయలే, ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు కలవాలన్నది మనం ఢిల్లీలో 3 సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్నాం. ఎవరికీ నమ్మకం లేదు, బట్ ఫైనల్లీ ఇట్ హ్యాపెన్. ఓకే, అయితే మీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి ట్వీట్లో మనం చూస్తే 2014-19 నుంచి వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు, కానీ రాష్ట్రానికి ఏం చేయలేదు. ఇప్పుడు కూడా ఏం చేయబోతారు, ప్రజలంతా నిలదీయాలని ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మీరేమంటారు? విజయసాయిరెడ్డి గారు మతిలేని మాట మాట్లాడాడు. ఆయన ఏమన్నా అంటే 3 కాళ్ళతో ఉన్న కుర్చీ స్టెబిలిటీ ఉండదు అని చెప్పి ఆయన అన్నారు. బట్ ఆయన చూసుండ్రు, చాలా కుర్చీలు ఫ్రంట్ 2 వెనకాల ఒక చైర్తో ఒక దీంతో చాలా స్టేబుల్గా ఉంటాయి. కానీ నేను ఇప్పుడు దాకా ఒక కాలుతో ఉన్న కుర్చీ నేను ఎప్పుడు చూడలా. ఏదో తింగరే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, లేకపోతే ఎవడో రాశాడో నాకు తెలియదు. డెఫినెట్గా ఈ 3 కాళ్ళ మీద ఉండే కుర్చీ స్థిరంగా ఉంటుంది. ఆ ఒంటి కాలు కుర్చీ రేపు ప్రజలు తనబోయే తన్నుతో ఎక్కడికో ఎగిరిపడుతుంది. సో ఈ 3 పార్టీల పొత్తుతో ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఎన్ని స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది? 135 లీస్ట్, మే క్రాస్ 150. ఈ పొత్తుని సక్రమంగా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే 150 క్రాస్ అవుతుంది. 135 అనేది లీస్ట్ కేస్ సిచ్యువేషన్. నేను మా జగన్మోహన్ రెడ్డి అంటే గతంలో మా జగన్మోహన్ రెడ్డి లాగా 175 వస్తాయి, 24 నుంచి 25 ఎంపీలు వస్తాయి ఇలాంటి గాలి మాటలు నేను మాట్లాడను. వాళ్ళకు కూడా 2 ఎంపీలు రావచ్చు. 22 నుంచి 23 ఎంపీ స్థానాలు ఖచ్చితంగా వస్తాయి. 24 వచ్చిన ఆశ్చర్యపోకర్లా, కానీ లీస్ట్ 22. గతంలో జగన్మోహన్ రెడ్డికి పొరపాటున తప్పు చేసి ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో ఇప్పుడు వాళ్ళ నిర్ణయం సరి చేసుకుని అటువంటి తీర్పు ఇవ్వబోతారు. అయితే బీజేపీకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో అక్కడ విధ్వంస పాలన, వీటన్నిటి మీద వాళ్ళకు వచ్చినటువంటి నివేదికలు, తర్వాత పొలిటికల్గా అందరి దగ్గర నుంచి అన్ని వర్గాల నుంచి తీసుకున్నటువంటి ఒక ఫీడ్బ్యాక్, వీటన్నిటి దృష్ట్యానే టీడీపీ జనసేనతో కలిసిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క ఏదైతే ఈ పొత్తు పెట్టుకుంటే 23 నుంచి 24 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళకి సర్వే రిపోర్ట్స్ చెప్పినట్టుగా తెలుస్తుంది. దీన్ని బట్టి ఏమంటారు? డెఫినెట్గా కేవలం కేంద్ర ప్రభుత్వం పెద్దలుగా రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని వాళ్ళు గమనిస్తున్నారు. ఎన్నోసార్లు ఎన్నో లేఖల ద్వారా నేను కూడా కేంద్రానికి ఇవన్నీ కూడా తెలియజేశా. బట్ ప్రజలు ఇచ్చిన మ్యాండేటు 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మనం గౌరవించాలి, పబ్లిక్ వెర్డిక్ట్ని మనం సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంలో వ్యక్తిగతంగా వీళ్ళకి సహకరించినప్పటికీ రాష్ట్రానికి సహకరిస్తే, బట్ వీళ్ళు దుర్వినియోగం చేశారు ఆ సహకారాన్ని, వీళ్ళు మట్టిపాలు చేశారు వాళ్ళు ఇచ్చిన సహకారాన్ని. బట్ వాళ్ళు ధర్మం అంటే ఫెడరల్ స్ట్రక్చర్ని గౌరవించారు. ఇప్పుడు మళ్ళీ మ్యాండేట్ అడుగుతున్నాం కాబట్టి మంచి వ్యక్తులతోటి కలిసి
అభివృద్ధి కామికులతో కలిసి ఈ నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలి అని ఒక ప్రజాస్వామ్యంలో ప్రజల మేలు కోసం ఉన్న పార్టీగా ఇప్పుడు వాళ్ళు కానీ బీజేపీ మీద చాలా కోపంగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సహకరించారు, ఈ విధ్వంసంలో వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉందని. సో ఆ అభిప్రాయం పోవడానికి బీజేపీ ఏమేం చేయాలనుకుంటున్నారు? మీరు చెప్పింది 100% నిజం. కొంత అప్రతిష్ట కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన మాట వాస్తవం. కానీ దాన్ని భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వాన్ని పార్టీని విడివిడిగా ప్రజలు చూడాల అన్ఫార్చునేట్గా. సో కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన మాట అంటే అది పార్టీ మీద మరలిన మాట వాస్తవం. కానీ అది మనం చెప్పాలి. ఇప్పుడు దాన్ని ఎట్లా ఫెడరల్ ధర్మంలో రాష్ట్రానికి మేము సహాయం చేసాం, కానీ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి సహాయం చేయలేదు. కోర్టుల్లో ఏదైనా సహాయం చేశారని అనుకుంటే అది కరెక్ట్ కాదు. అది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా పెద్ద పెద్ద న్యాయవాదుల్ని రోజు ₹1 ఇచ్చే వాళ్ళని పెట్టి అతను మేనేజ్ చేసుకున్నాడు తప్ప వీళ్ళ సహకారం అతను బాబాయ్ హత్య విషయంలో అతను రాకుండా సహకరించడం అటువంటివి జరిగినాయని నేను అనుకోను. వాళ్ళే సహకరించుంటే అవినాష్ రెడ్డి పేరు కూడా పెట్టేవారు కాదు. సో కొన్ని ఈ కూటమి అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా ఏపీకి సహకరిస్తాం, ఏపీ అభివృద్ధిలో భాగం పంచుకుంటామని బీజేపీ కొన్ని ఇతిమిద్దంగా ఏమైనా స్పష్టమైన హామీలు ఇచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా ఇస్తుంది. ఎందుకంటే మోడీ గారు ఆంధ్రాకి వస్తారు, డెఫినెట్గా 2-3 మీటింగ్లు అయినా చేస్తారు. ఆ మీటింగుల్లో డెఫినెట్గా క్లారిటీ ఇస్తారు. అందులో ఎటువంటి సందేహం అక్కర్లా. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఓడించాలని డెఫినెట్గా పిలిపిస్తారు, కూటమిని గెలిపించమని చెప్తారు. డెఫినెట్గా క్లారిటీ వస్తుంది, ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజల భవిష్యత్తు కోసం. ఎందుకంటే నమ్మాలి, కొన్ని నమ్మేయాలి, డూడ్ అన్నట్టు నమ్మేయాలి. నమ్మకపోతే ప్రమాదం. నమ్మితే ప్రమాదం, నమ్మకపోతే ప్రమాదం. డెఫినెట్గా ప్రజలు ప్రమాదానికి మొగ్గు చూపెడతారనేది నా అభిప్రాయం. సో బీజేపీ జనసేన కూటమికి అంటే బీజేపీ జనసేన ఇద్దరికి కలిపి 8 పార్లమెంటు 30 అసెంబ్లీ ఇచ్చారంటున్నారు. అది ఎంతవరకు నిజమైనా ఏ సీట్లు ఇచ్చే అవకాశం? అది చాలా వరకు నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ అనేది కూడా మనం చూసుకోవాలి. సో ఆ ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో ఇప్పుడు ఎవరు ఎన్ని అన్నది కాదు, ఎన్ని సీట్లు మనం సమిష్టిగా గెలుస్తాం అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పటి నుంచో ఆ నియోజకవర్గంలో పనిచేస్తున్న నాయకులు ఉన్నారు. రైట్. అన్ని చోట్ల అన్ని పార్టీలు స్ట్రాంగ్గా లేవు. ఎక్కడైతే ఏ పార్టీ ఎక్కువ స్ట్రాంగ్గా ఉందో వారికి ఎక్కువ స్థానాలు ఉంచుకుని మిగిలిన వాళ్ళని కలుపుకొని సమిష్టిగా ముందుకెళ్తే అద్వితీయమైన విజయం ఉంటుంది. కాబట్టి లక్ష్యం దుర్మార్గుని పక్కన పెట్టడం, రైట్, ఎవరికాడ పబ్బం గడుపుకోవటం కాదు. కాబట్టి డెఫినెట్గా గివ్ అండ్ టేక్ ఉంటుంది. మీరు అన్న సంఖ్యకి పెరిగితే అన్న 1.5% పెరిగితే సభలో మీరు చెప్పారు కూటమి అభ్యర్థిగా నేనే ఉంటా అన్నారు. మీ సీట్ ఎటుపోతుంది, మీరు ఏ పార్టీ నుంచి ఏమో ఇప్పుడు ఇవాళ ఫైనలైజ్ అయ్యేది నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు నెంబరే. మీరన్న 8 స్థానాలు కలిసి భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన, దట్స్ ఎ మియర్ నెంబర్. ఆ నెంబర్లో ఏ స్థానాలు భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది అనేది బహుశా 1-2 రోజుల్లో చర్చకు వస్తుంది. మాట్లాడుకుని ఫైనలైజ్ చేస్తారు. ఖచ్చితంగా ఇన్నాళ్ళు పోరాడిన వ్యక్తిగా ముగ్గురిని కలపడంలో ఎంతో కొంత పాత్ర, కీలక పాత్ర అని మనం చెప్పుకుంటే బాగోదు కాబట్టి ఎంతో కొంత పాత్ర పోషించిన వ్యక్తిగా నాకు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎంత మ్యానిపులేషన్లో పెద్ద పెద్ద బ్యాగులతోటి ఎవరిని మేనేజ్ చేయాలని చూసినా ఖచ్చితంగా పీపుల్ ఆర్ విత్ మీ. ఎనీ పార్టీ హ్యాస్ టు రెస్పెక్ట్ ద పబ్లిక్ వర్డిక్ట్. థ్యాంక్ యూ విష్ యూ ఆల్ ది బెస్ట్ రాజు గారు. ఇది శ్రీహరి. మొత్తానికైతే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన రాబోతుందనే చెప్పొచ్చు. కొద్దిసేపు క్రితమే నడ్డా కూడా అమిత్ షా నివాసానికి